ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాల సందర్భంగా బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు కలెక్టర్. రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామన్నారు కలెక్టర్. సో అంటే ఏ ఇష్యూ అవ్వచ్చు, ఎనీ అక్కడ అడ్వర్స్ ఇన్సిడెంట్ అయినా కూడా అంటే అక్కడ ఎస్కలేట్ అయిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేబీ అప్పటికే లేట్ అవ్వచ్చు. సో అలా కాకుండా అక్కడ ఏమైనా ఇష్యూ పెద్దదవుతుంది అంటే అట్లీస్ట్ అక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ముందుగా పోలీసెస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో దట్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా రిజాల్వ్ చేయడానికి ఉంటుంది. సో అందరూ కూడా అంటే ఈ ఏదైతే వినాయక చతుర్థి అదేవిధంగా ఇప్పుడు మనకి మిలాదున్ నబీ కూడా అదే అందరం కూడా పీస్ఫుల్ మేనర్గా కోఎగ్జిస్టెడ్గా అందరూ ఆనందంగా జరుపుకునే విధంగా ఉండాలి. అన్నెసరీగా మనకి లాస్ట్ ఇయర్ కూడా నేను చూసాను, అసలు ఏమీ ఇష్యూస్ అయితే ఎక్కడ కూడా రాలేదు, చాలా పీస్ఫుల్గా జరిగింది. అప్పుడు ఎలక్షన్ టైం, నేను కూడా ఎలక్షన్స్ ఇది ప్యారలల్గా ఉన్నాయి అనుకున్నాను, బట్ లాస్ట్ టైం బోత్ సేమ్ డే వచ్చింది. సో స్టిల్ ఐ రిమెంబర్ అప్పుడు మేము పోస్ట్పోన్ చేసుకోమన్నాము, మీరు లేదు మేము మార్నింగ్ చేసుకుంటాం కూడా జరిగింది. సో ఈసారి కూడా అలానే జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ సిపి గారు ఈసారి మంచి అడ్వైస్ మీకు ఇచ్చారు. ఆ ఫైర్ ఏదైతే ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయో ఈసారి అవి సమ్ బాల్స్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చింది. 600 రూపీస్ 700 రూపీస్కి అవైలబుల్గా ఉంటాయి. సో మేజర్ ఏవైతే మండపాలు ఉన్నాయో మీరు అట్లీస్ట్ కొన్ని పర్చేజ్ చేసుకుంటే సో దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏమైనా ఫైర్ది ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, సో అవి మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అది కూడా చాలా తక్కువ అమౌంట్తోనే మీకు 600